మా ఆయన లేపారు. ఏం మాట్లాడుతున్నావు? తెలుగు ఎప్పుడు మాట్లాడి నేర్చుకుంటావు? లేపారు కాదు, లేచారు అనాలి. నిద్ర లేచారు అనాలి. బాబు గారు, మేడం గారు, తప్పుగా అర్థం చేసుకోకండి. మా ఆవిడండి ఒకప్పుడు దేవకన్య వేలుకు ఉంగరం వేసుకొస్తే బాగుంది కదా అని ఉంగరం నొక్కేసేది నాతో ఫిక్స్ అయిపోయింది. తెలుగు మాత్రం మాట్లాడడం రావట్లేదండి. అప్పట్లో దేవకన్యలా ఉండేది, ఉంగరం తీసాక దెయ్యాల దెబ్బల నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుంది ఇది. అయినా పొద్దున్న లేవగానే ఏంటి నువ్వు ఇంత హుషారుగా ఉన్నావు, ఆనందంగా? ఏంటి కారణం? మీరు ఉంగరం పోగొట్టారు కదా, కొత్త ఉంగరం తీసుకొని మా అమ్మ వస్తుంది, ఆ లోకానికి తీసుకుపోతుంది. దరిద్రం వదిలిపోతుంది. ఈ ఒక్కరోజు ఎలాగో గడపాలి. అయినా బాబు గారు, భార్యకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉందని తెలిస్తే ఏ భర్త అయినా ఎంత సంతోషిస్తాడండి. అయినా ఈ గవర్నమెంట్ వాళ్ళు 500 నోట్లు మార్చుకోండి అంటున్నారు, కానీ పెళ్ళాన్ని మార్చుకోండి అంటే ఎంత ఆనందంగా ఉంటుంది సార్. చాలా మంచి స్కీమ్ అయ్యేది. ఇప్పుడు మొగుడు చచ్చినోడు పొద్దున్నే లేచాడు కదా, ఆడు ముఖానికి కాఫీయో టీయో ఏదో పొయ్యాలి కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదని అంత అవులేగా కనిపిస్తున్నాను నేను. అంత మాట అనకండి. పతిదే ప్రత్యక్ష దైవం. పతిదే కాదే, పతియే. తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావే నువ్వు? చంపేస్తున్నావు నన్ను నువ్వు. చిచ్చే. అవును, ఏంటి అక్కడ పాత స్మెల్ వస్తుందంటే? ఓ అదే మా రష్మకి వచ్చింది. రష్మి గారి మీదే పంచులేసే స్థాయికి ఎదిగిపోయావు నువ్వు. ఇలా రావే. రష్మి గారు అంటే ఏమనుకుంటున్నావు? గారాల పట్టి, అందాల బడిని, కుందనపు బొమ్మ, బంగారు పువ్వు, పువ్వు మీద వచ్చిన మెరుపు తీగ అని ఆవిడ ఫీలింగ్. మరి నేను? నువ్వంటే పిండేసిన చెరుకు పిప్పు, కాల్ చేసిన కాకర పువ్వు, తోలుబొమ్మలాట్లో పక్కన పడేసిన తోలుబొమ్మ, ఇంకా చెప్పాలంటే గులాబీ పువ్వునా కాడ, అది ఎండిపోయింది. మీరు అలా అంటారే గాని ఆ ఈది చివరిన పంచర్ షాపోడు నన్ను ఒకలా చూస్తున్నాడు తెలుసా? అంటే వాడికి గాలి తీసేసిన చూపులు చూడడం అంటే బాగా ఇష్టం. నువ్వు కూడా అలాగే కనబడి ఉంటావు. అరే రాఘవా, ఎలా ఉన్నా? రోజులైందిరా. చాలా బాగా. మా ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, మా పెళ్లికి కూడా రాలేదు, ఇప్పుడు చూస్తాను మళ్ళీ అన్ని. రాక వచ్చారు, ఎవరిని వేసుకుంటారు? దండం పెడతాను, తప్పుగా అర్థం చేసుకోకరా. తెలుగు మాట్లాడవచ్చు, ఏమన్నా తీసుకుంటారా అని అడగాలి. తప్పుగా అర్థం చేసుకోకరా. ఏమన్నా తీసుకుంటావా? ఏం వద్దురా, ఆరోగ్యం అసలు బాగట్లేదు. ఓహో అందుకేనా బాగా చీకిపోయారు? చిక్కుపోయారు కాదే, చిక్కుపోయారు అనాలి. అది సరే గాని ఏంటి ఇప్పుడు పెళ్లి అయిపోయిందా నీకు? అయిపోయింది, చక్కగా అయిపోయింది. ఆవిడ ఏం చేస్తుంది? హౌస్ వైఫ్. ఈసారి వచ్చేటప్పుడు ఆవిడ వేసుకురండి. నోరెత్తకే, నువ్వు నోరెత్తకే. ఇలా దా, ఆవిడని తీసుకురండి అని చెప్తుందిరా. అది సరే గాని రా, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేనా హైదరాబాద్ లో గైడ్ గా పనిచేస్తున్నాడు. గైడ్ వినవా? మా ఊడు గైడ్ గా పనిచేస్తున్నాడంట, తెలుసా నీకు? ఓ తెలుసు, వచ్చిన వాళ్ళందరికి విప్పి చూపిస్తా. తప్పు అలా మాట్లాడకూడదే, తిప్పి చూపిస్తారు అనాలి. అది మ్యాటర్. రే ఏంటి అలా చూస్తున్నట్టు? మీ ఆవిడ్ని ఏ యాంగిల్ లో చూసినా ఆడదల్లా కనిపించట్లేదురా నాకు. ఏం మాట్లాడుతున్నారండి? కావాలంటే ఒకసారి బుక్ చేసుకోండి. బుక్ చేసుకోండి కాదే, చెక్ చేసుకోండి అనాలని. తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడు. ఇంగ్లీష్ కూడా నేను అర్జెంట్ ఇంటికి వెళ్తాను రా. లేదా ఏ మీ ఆవిడని చూసిన తర్వాత నాకు సంకముద్ద టైం అయింది. అర్జెంట్కి వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. హలో పిత్రే. ఓ పిత్రే. అవునా పిత్రే? అంటే మా మామగారండి, వాళ్ళ పితృవర్యులు. ఓ పిత్రే, నా ప్రియ పిత్రే. మీ లోకల్ ఎప్పుడు మాట్లాడుకోవడం ఉండదా? ఏమంటాడో మామగారు? పండగ వస్తుంది కదా, ఊరికి వస్తారా రారని అడుగుతున్నారు. అంతే, రమ్మని మాత్రం చెప్పడండి. పిలిస్తే నెత్తి మీద ఎక్కేస్తాం కదా. మీకు మాత్రం 3 వస్తే పాట వేసుకుని కిందకు వచ్చేస్తారు. మేము మాత్రం పైకి రాకూడదు. మీరే ఆపరే. ఏమండి అత్తగారు, మీరు మాకు అత్తగారా? అవునండి. మీ పేరు? గజేంద్రజ. కరెక్ట్ గా చెప్పారండి.
అయ్యే మాటగా మాట చెప్పుకోవాలి అత్తగారు. మీ అమ్మాయి కంటే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. అయ్యో మర్చిపోయానండి, అల్లుడి గారికి వంగబెట్టి వందన. ఏం మాట్లాడుతున్నారండి అత్తగారు? మీ అమ్మాయి అనుకున్నా, మీకు కూడా తెలుగు సరిగ్గా రాదు. వంగబెట్టి అనకూడదు, అల్లుడి గారికి 100 వందనాలు అనాలి. తెలుసుకోండి మీరు. అబ్బా ఎంత బాగా చెప్పారు. మీకు గులా అల్లుడి గారు గులా గులా కాదండి, బలా అల్లుడి గారు బలా అనాలి. సరే ఎందుకు వచ్చారు ఇప్పుడు? అవును, ఎందుకు పిలిచావమ్మా? ఆయన రోజు బాగా కొడుతున్నారబ్బా. అల్లుడి గారు తట్ట కొట్టే వ్యక్తి అత్తగారు అల్లుడు గారు వాటం చూస్తే కొట్టే వాళ్ళ కనబడలేదు అనాలండి. మిమ్మల్ని బట్టే మీ అమ్మాయి ఇలా పుట్టింది. మీ పోలికలే అన్ని మీ అమ్మాయికి వచ్చాయి. చచ్చిపోతానండి నేను. లావు కాదండి, వావ్ అనాలండి. తెలుగు మాట్లాడండి చాలు, ఇంగ్లీష్ వద్దు. అత్తగారు ఎలాగా వచ్చారు కాబట్టి ఒక 3 రోజులు ఇక్కడే ఉండకూడదు? 3 రోజులు దేనికి అల్లుడు గారు? మీ అమ్మాయి మీద బాగా బోరు కొట్టేసింది. అంత సీనియర్ లేదు ఇక్కడ. దాని వంట మీద బుర్ర పిచ్చెక్కిపోయిందని చెప్తున్నాను. 3 రోజులు వంట చేసి వెళ్ళమని నా ఉద్దేశం. అయితే గుమ్మడికాయ తీసుకొస్తాను, నేస్తారా? పోస్తారా అని అడగాలి అత్తగారు. మీకు దండం పెడతాను, దయచేసి తెలుగు ఇంగ్లీషులు మీరు మాట్లాడకండి. చచ్చిపోతాను అత్తగారు నేను. ఇప్పుడు చూసినా కొడుతున్నారే. మొగుడన్నాక పెళ్ళన్నా మాత్రం కొట్టకూడదా? అయినా ఇలాగా బాలేదండి. మా అమ్మాయిని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది, దరిద్రం వదిలిపోద్ది. నేను అంగుళికం తెచ్చాను, అది వేపించి తీసుకెళ్ళిపోతాను. ఏమిటి ఎత్తుతున్నారు? అంగుళికం కనపట్టం లేదా? అంటే మీరు తెచ్చుకున్న ఉంగరం కూడా? 2 ఉంగరాలు పోయినాయి అల్లుడు గారు. దాంతో చస్తుంటే మీతో ఎలా బాగమంటారండి బాబు? మీరు పెద్ద పని చేసుకొని మీ ఇంట్లో చోటిస్తే ఏదో మూల తడుపుతూ ఉంటారు. తడుపుతూ కాదండి, గడుపుతూ ఉంటా ఉన్నారండి. గజేంద్రజ, నీ అంగుళీకము కూడా పోయినది. సో నీకు మా లోకంలో ప్రవేశం లేదు. అక్కడే ఉండు, అల్లుడు దగ్గరే ఉండు. మాగారు సారీ అల్లుడు గారు. అయ్యో మాగారు తలిపే ఇచ్చారు. మీరు ఈ ఇంట్లో ఉంటారా? మేము ఇంట్లోనే ఉంటాం. నేను మాత్రం ఎక్కడ ఉన్నాను, చచ్చినా ఉన్నాను. కావాలంటే ఇంకో ఇల్లు అద్దెకి అమ్మాయి వెళ్ళిపోతున్నాను. నేను మానవా శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. పంతులు గారు అన్ని రెడీగా ఉన్నాయి, మొదలు పెట్టండి. ఆపండి. ఉపమాన్ పెళ్లి చేస్తున్నా ఆపమంటారేంటండి? ఇలాంటి డైలాగులు ఏమైనా ఉంటే ముందే చెప్పండి. అలాంటి ఏలో సాటండి. వీళ్ళిద్దరు పెళ్లి జరగడం మీ ఎవరికి అభ్యంతరం లేదు కదా? మరింకెందుకు దివ్యంగా మొదలు పెడదాం. ఎవరు నువ్వు? పెళ్లి ఆపమంటున్నావు? చూడడానికి జెంటిల్మెన్ లా కనబడుతున్నాను కదా. జెంటిల్మెన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళందరికీ ఫోటోలు తీసే కెమెరామెన్ నేనే. అయినా కెమెరా స్టాండ్ అంత లేవు, నువ్వు కెమెరామెన్ ఏంటండి? నేను స్టాండ్ అంత లేకపోవచ్చు, కానీ నా పనితనం మాత్రం చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. కర్టెన్ చాలా బాగుంది. పెళ్లి కోసం తెప్పించారా? చెప్పండి, పెళ్లి ఆగ్రాలో జరిగినట్టు కావాలా, అమెరికాలో జరిగినట్టు కావాలా, అంతరిక్షంలో జరిగినట్టు కావాలా? ఈ పెళ్లి మండపంలో జరిగినట్టుంటే చాలండి. అబ్బో, పెళ్లి కొడుకు వీడేనా? మల్లుడు పులండి. తెలుస్తుంది. ఒంటి మీద చార్లన్నీ కంటి కిందకు వచ్చేసాయి. చెల్లం రాలేదా? ఇంకేంటి విషయాలు చెప్పాలండి మీరే. ఎంతో చెప్పేది ఏంటి? 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీయించుకున్నాడు. తీయించుకోవాలి కదా. 5 లక్షలు ఇచ్చి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ కి ఫోటోలు తీయించుకుంటున్నారా? మధ్య వస్తావా గేదెలాగా? టీవీ చూసినప్పుడు ఎవరైనా అడ్డొచ్చినా భరిస్తా, ఫోటోలు తీసినప్పుడు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. మళ్ళీ రాకుండా చూసుకోండి. ప్రొఫెషన్ అయ్యా, ప్రొఫెషన్. జాగ్రత్తగా ఫోటోలు తీయనివ్వండి అయ్యా నన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? 5 లక్షలు ఇచ్చాడు మీ మావ. 5 లక్షలు ఇచ్చాడా? ఫోటోలు తీస్తున్నప్పుడు నువ్వు కెమెరాని చూడాలిగా. అంటే కాబోయే పిల్లమైతే బొగ్గలు గిలుతావా? పెళ్లి అయ్యాక రోజు గిల్లుకుంటూ కూర్చుంటావు కదా. గోలు గిల్లుతావు, బుగ్గలు గిల్లుతావు. అయినా బొగ్గలు గిల్లడానికి దాని దగ్గరే ఉన్నారా? ఎప్పుడు మొక్క వేసుకుని కూర్చుంది. ఫోటోలు తీసినప్పుడు కెమెరాని చూడండి. మొదలు పెట్టేయమంటారా?
నిన్న గుంటూరులో వర్షం పడింది మావయ్య. గుంటూరు అంతా గల్గల్ 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 అంటే మావయ్య. గుంటూరు గుంటూరు అయిపోయింది. ఏం చేస్తున్నాను? తొక్కలో ఫోటోలు ఎత్తున్నాను. తొక్కలో ఫోటోలు కాదురా, తొక్కలో ఫోటోలు కాదు. ఒక్కలు లేకుండా కిల్లి బాగుండదు, ఫోటోలు లేకుండా పెళ్లి బాగుండదు. తొక్కలో ఫోటోలు అంట. మాటకు ముందు ఒకసారి గుంటూరు, తర్వాత ఒకసారి గుంటూరు. మీది గుంటూరు అని అందరికీ తెలియాలా? అవునా? రాఘవ్ సార్ ఏం చేస్తున్నారా మీ ఇద్దరు? భయపడుతున్నట్లేదురా, కామంతో కౌగిలించుకున్నట్టుంది. కూర్చో కిందనే. చచ్చిపోతాడండి మల్లుడు. చంపేస్తాయి. మొదలు పెట్టేమంటారా? అబ్బా వచ్చారు. నన్ను పొట్టతి. నిన్ను ఫోటో తీయాలంటే ఈ కెమెరా చాలదే. అమెరికా నుంచి అవతార్ సినిమా కెమెరాలు తీసుకొచ్చి ఫోటోలు తీస్తాం. ఎవరండి ఇవిడ అలా మాట్లాడుతుంది? మా ఆవిడ. మర్యాద ఇవ్వడం తెలీదా? రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పండి. ఎక్కడుంది రెస్పెక్ట్? ఆగు ఆగు, నువ్వు ఇవ్వలేవని నాకు తెలిసింది. అక్కడే ఉండు. ఫోటో గురించి మాటి మాటికి ప్రేమలో దూరకు. చిర్రెత్తిందంటే తెత్తి తీస్తా ఏమనుకుంటున్నావు? రమ్మని దానికి సైలెంట్ గా ఉండమని. మొదలెట్టేమంటారా? దానికోసం గిఫ్ట్ కూడా తెచ్చాను. చూడు ఏంటి బాగా అలుగుతావు? దూరం నుంచి వచ్చేది ఏంటి? దూరం నుంచి వచ్చేది గిఫ్ట్ తెచ్చావా? గిఫ్ట్ తెచ్చావా? వాడు ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు? వాడు ఆ పహిల్వాన్ ఎక్కడి నుంచి వచ్చాడు రా? వాడు తెలుసుకోవద్దా? ఎవడన్నా మళ్ళీ కెమెరా ముందుకు వస్తే నిన్ను చంపేస్తావు రే. ఇలా ఉన్నాడు. అయ్య బాబు, మొదలు పెట్టేమంటారా? వస్తున్నాడు. ఫోటోలో పడాలనే కదా నీ తాపత్రయం అంతాను. ఫోటోలో పడాలనే కదా నువ్వు. కూర్చో కూర్చోరు రే, కూర్చో. నువ్వు పెళ్లి కోసం 4 రోజులు నిరాహార దీక్ష చేసినట్టుగా కళ్ళు నువ్వును రే. పండిపోయిన మర్రి చెట్టు కింద ఎండిపోయిన గబ్బిలలా ఉంది నీ మొహం. ప్రతిసారి వెనక్కి రావడం చాలా పెళ్లిళ్ళలో చూసా. పెద్ద పనున్నట్టు రావడం, పెళ్లి కూతురు చెడ్డ గేదె తోకెత్తినట్టు ఎత్తడం, దగ్గరికి వెళ్ళిన అందరూ పెళ్లికి వచ్చారా కాస్త నవ్వుతూ ఉండండి. కొట్టేసి ఇరగొట్టేసి నవ్వాలంట. మొదలు పెట్టమంటారా? వీడు పిలిచి డబ్బులు తినేలాగున్నాడు. పెళ్లికి ఎందుకు వచ్చావు? అర్థం అనుకున్నావా కెమెరా అనుకున్నావా? బూట్ తీసుకొడతానేమనుకున్నావా? బ్యాటరీ అయిపోయింది. బ్యాటరీ ఇక్కడ ఇంకోటి ఛార్జింగ్ పెట్టాను. వెళ్ళి బ్యాటరీ తీసుకొస్తా. తొందర భోజనం చేసేయండి రా వెళ్ళి. వీళ్ళంతా భోజనానికి వెళ్ళారండి. అటుపక్కన భోజనాలు అటే సార్. వెళ్ళి వడ్డిస్తా ఒక్కొక్కడికి. బ్యాక్గ్రౌండ్ అద్దరిపోవాలి ఇప్పుడు. పెళ్లి చూడడానికి వచ్చారా, పిండాలు తినడానికి వచ్చారా మీరు? 5 లక్షలు ఇచ్చి ఫోటోలు తీస్తున్నారు. ఫోటోలు తీసుకోవాలి తెలుసా మీకు? మంచి టైం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోవాలా? మొదలు పెట్టమంటారు? మొదలు పెడతారు కానీ ఫోటోలు అంటే ఎవ్వరికీ భయం లేదు. అసలు ఫోటోలు అంటే ఏమనుకుంటున్నారండి? పెళ్లికి జనాలు ఈ రోజు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారా? కనబడరు. ఇంట్లో ఆల్బమ్ ఉంటుంది, పదిలంగా ఉంటుంది. అందరినీ పదిలంగా పదిలంగా మళ్ళీ చూసుకుంటారు. ఆ నాటికి మొదలు జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకుంటారు.
అందుకనే పెళ్లికి 5 లక్షలు ఫోటో తీసుకున్నప్పుడు ఫోటోకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయిపోయా ఒరేయ్ ఏం చేస్తున్నావు రా నువ్వు? 5 లక్షలు ఇచ్చావా? ఫోటో తీయించుకోవాలి. ఇప్పుడు నాకపోతే చచ్చిపోతావురా నువ్వు. నాగి మీద ఉన్న కసంతా తెచ్చుకుంటున్నాడు. ముహూర్తం దగ్గర పడిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టించండి. తీసుకో జీలకర్ర బెల్లం పెట్టండి ఆయన. ఏయ్, భయపడి చస్తారేంట్రా? ఉనికితారు ఎందుకురా? నవ్వండి రా. నవ్వులు ఫోటోల్లో పడవు. జస్ట్ ఇలా అనండి అంతే. ఓకే, చేతులు పైకెత్తండి. అక్షంతలు వేస్తున్నట్టు మీరు కూడా అటు తిరగాలి. వాళ్ళు అట్టున్నారుగా. మీరు ప్రతిసారికి అలా చూస్తారండి. నన్ను పీట మీద కూర్చున్నట్లేదు, గడ్డపార మీద కూర్చున్నట్టుంది మీరు. రెడీ 1 2 3. ఏంట్రా అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారా? మిమ్మల్ని అందరినీ కొట్టింది నేనేరా. కరెంటు పోయినప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నప్పుడు జనరేటర్ పెట్టించుకోవాలని తెలియాలి కదా. అవునా? ఎందుకు నిన్నెవరు కొట్టారు? ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు నన్ను నేనే కొట్టుకున్నాను. ఫోటోలకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సెల్ఫీ సెల్ఫీ. అయిపోయారు. ఫోటోగ్రాఫ్ ముందు సెల్ఫీ అంట. ఏం చేస్తున్నారా? సార్ సెల్ఫీ సార్, మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను ఫోటోకి ఇంపార్టెన్స్ ఇమ్మంటే సెల్ఫీలు తీసుకోమని లేదురా. నేను తీసే ఫోటోలకి చంపుతా ఒక్కొక్కరిని. అసలు మళ్ళీ కనిపించారంటే 3 మొత్తం పోయిందండి. 3 మొత్తం పోయింది. ఇలాంటి పెళ్లిళ్ళు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఒప్పుకోను. పంతులు గారు జంప్. సారీ అండి, ఇంకో మంచి పెళ్లి చూసి ఫోటోలు తీసుకుంటాను. ఇంకెవ్వడు పిలవడు నిన్ను. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. నరులెవరు నడవనికి ఆ రూట్లోనే నడిచెదరో. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని కొత్త కొత్త పోకళ్ళు వచ్చేస్తున్నాయి. వాళ్ళని చూసి నేను కూడా కొత్తగా ఒక వెబ్ టీవీ పెట్టుకున్నాను, వామో టీవీ అని. సార్ మీరు కూడా ఎప్పుడైనా సరే వీలు చూసుకుని మా వామో టీవీకి వచ్చి మాకు ఎంట్రీ ఇవ్వాలి సార్. ఏం లేదు సార్, మీరేమో జస్ట్ అనసూయ గారి దగ్గర ఉంటారు సార్. ఫోటో తీసుకుని నెట్ లో పెడతాను సార్. అనసూయను కొట్టిన నాగబాబు చూస్తే షాక్ అవుతారు అంటాను సార్. అందరూ ఇంట్రెస్టింగ్ గా టచ్ చేస్తారు సార్. మీరు మెల్లిగా భుజమే చేసి ఏమమ్మా అనసూయ బాగున్నా తల్లి. మేడం మీరు కూడా ఒకసారి ఇంటర్వ్యూకి రావాలి, మర్చిపోకూడదు. ఈ ఫోటో తీసుకుంటాను మేడం. అసిస్టెంట్ మీద చెప్పెత్తిన రోజా వాళ్ళు వీడియో నొక్కుతారు సార్. ఒరే నాన్న చెప్పు తెగిపోయింది, కాస్త కుట్టి పెట్టరా. అనసూయ గారితో మొట్టమొదటి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేస్తాను సార్. ప్లీజ్ మేడం ఈ రోజు మీరు మా స్టూడియోకి రావాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, మాకు మంచి పేరు రావాలి. రండి రండి రండి. మేడం ఇంటర్వ్యూ మొదలు పెడదామండి. తప్పకుండా. ఇది ఒకసారి గుటకలు మింగండి మేడం. గుట్కలా? ఓకే. మీడియా అడిగిన ప్రశ్నలకి గుటకలు మింగుతున్న అనసూయ. అదేంటండి? భవిష్యత్తులో వాడుకుంటాం మేడం ఎప్పుడైనాను. భయపడుతూ చూడండి. మీడియా అడిగిన ప్రశ్నలకి బిత్తర చూపులు చూస్తున్న అనసూయ. మేడం ఇప్పుడు మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, మీరు కరెక్ట్ గా చెప్పాలి. ఓకేనండి? మొట్టమొదటి ప్రశ్న, మీ పెద్ద అబ్బాయి పెద్దోడా చిన్న అబ్బాయి పెద్దోడా? ఆ గుటకలు మింగుతున్నారు కదా, అది ఇక్కడ మేము వేసుకుంటాం అన్నమాట. తర్వాత ప్రశ్న మేడం, ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు? ఆన్సర్ డి అండి. మీరు డి అని చెప్పేసాను మేడం. నా గట్టి నమ్మకం ఆప్షన్ డి. ఎవరి వల్ల జబర్దస్తికి ఉపయోగం లేదు? ఏ రష్మి, బి రాకెట్ రాఘవ, సి ఆర్పి, డి అనసూయ. నిజాన్ని నిర్భయంగా చెప్పిన అనసూయ. వాట్ ఇస్ దిస్? తర్వాత ప్రశ్న వేస్తాను, డి అని చెప్పండి. చచ్చిన డి అని చెప్పండి. ఆప్షన్ సి. ఒకసారి చెప్పండి. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ప్రశ్న ఏంటంటే జబర్దస్త్లో వేటికి ఎక్కువగా ఖర్చు అవుతుంది? ఆప్షన్ ఏ సెట్ కి, ఆప్షన్ బి లైటింగ్ కి, ఆప్షన్ సి రోజా మేడం మేకప్ కి. అక్కసు వెళ్ళగక్కిన అనసూయ గారు అక్కసు
కంగారు పడకూడదు. ఇంటర్వ్యూని ఎప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి మేడం మీరు. ఇప్పుడు దోమ వాలింది ఇక్కడ. దోమను ఎలా కొడతారు మీరు? ఎలా దోమ కొడతారు? ఎక్కడ వాలింది? ఇక్కడ వాలింది. ఇక్కడ కర్ర ఏది? ఏమో నువ్వు బయటికి రా ఒకసారి. ఏంటండి మీ గోల? అనసూయ గారు వెళ్ళిపోతున్నారు, ఇంటర్వ్యూ అయిపోయింది. అనసూయ గారితో సెల్ఫీ దిగుతావు ఒకసారి? ఇప్పుడు ఆమెతో ఫోటో ఎందుకులేండి? ఫోటో తీసాను మేడం. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటారు? అంటే మా మామయ్య గారికి గుంటూరులో ఐఐఓ ఆసుపత్రి అని ఒకటి ఉందండి. ఓహో. అందులో ప్లాస్టిక్ సర్జరీలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఫోటోని నెట్ లో పెట్టి ఆపరేషన్ ముందు అనసూయని ఈవిని చూపిస్తా, తర్వాత మిమ్మల్ని చూపిస్తా. మళ్ళీ నా జోలికి వచ్చావో? ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి ఇలాంటి కాంట్రవర్సీ డైలాగులు పెట్టకంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. ఒక్కసారి కాంట్రవర్సీలో పెట్టి మీడియాలోకి వెళ్ళి నేను లక్షలు సంపాదించానంటే సోషల్ మీడియాలో అప్పుడు అంటావు. మాటలోనే సంపాదిస్తున్నారు, చేతుల్లో ఏం లేదు మీకు. ఆ, సర్లేండి కానీ ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవడో టొకడాగాడు వస్తున్నాడే. మన దగ్గరికి బిజీగా ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? గొట్టంగాడు వస్తున్నాడు, వెంకిగాడని ఉన్నాడు చూడు జబర్దస్త్ లో. ముఖం చిరాగ్గా ఉంటది, ఆడంగి ఆశాలు వేస్తుంటాడు. ఏదో టైం బాగుండి లీడర్ అయిపోయాడు. ఇప్పుడు ఆడు వస్తున్నాడు, ఆడి నేను హైప్ చెయ్యాలంట. వచ్చాడు. సార్ మీరెప్పుడు వచ్చారు సార్? నువ్వు మొదలు పెట్టగానే వచ్చాను రా. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. త్వరగా స్టార్ట్ చేయండి, అసలు 6 గంటలకు ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోవాలి. ఏది చలి వేస్తే ఎలా వణుకుతారు సార్ మీరు ఒకసారి? ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు గజ వణుకుతున్న వెంకి. మొట్టమొదటి ప్రశ్న సార్, మీరు జబర్దస్త్ కి ఎలా వచ్చారు? గుడ్ క్వశ్చన్. ఏమండి పొయ్యి మీద పాలు పెట్టాను, ఒకసారి పొంగిందని వచ్చి చూడండి. ఇంట్లో పెట్టుకున్నాను చూసారా స్టూడియో, చచ్చిపోతున్నానండి. ఏమనుకోకండి అసలు. సార్ ఎలాగో మీరు వచ్చేసారు కదా ఇండస్ట్రీలోకి, మీ ఎయిమ్ ఏంటి? యాక్చువల్లీ నా ఏమండి ఇంట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు, మీ పిచ్చి క్వశ్చన్లు అడగకపోతే వాడిని వచ్చి చూడొచ్చు కదా. ఇప్పుడు నేను పిల్లాన్ని ఎత్తుకొని ఇంటర్వ్యూ చేస్తే మీకేనా ప్రాబ్లమా? వద్దు సార్, నా మాట ఏం వినండి. పర్లేదు, నేను ఎత్తుకుంటాను కదండి. పిల్లని రమ్మనండి. మీకు ఎందుకు సార్ ఆ కష్టం? అయ్యో నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నేను ఎత్తుకుంటాను. బుజ్జి బుజ్జి ఏడ్చింది ఈడా, ఆ. ఈయన్ని నేను ఎత్తుకోవాలా? ఎత్తుకోండి మరి. ఇట్లా ఎత్తుకుంటావా? జబర్దస్త్ లో మీ ఫేవరెట్ టీం ఎవరు? వెంకీ మంకీస్ అండి. పిలవలేదు ఇంకా. తెలిసినా బాగుంది, దిక్కుమాల జవాబు ఇనే కంటే అదే బెటర్. ఇప్పుడు మా ఆవిడ పిలుస్తే చూడండి. ఏమండి బయట బట్టలు ఆరేసాను, వర్షం పడుతుంది, కాస్త అవి తీయండి. బయట బట్టలు ఆరేసాను, వర్షం పడేటట్టు ఉంది, కొంచెం తీయండి. దీన్నే పెళ్ళాం మనసు తెలుసుకోవడం అంటారు. వావ్, ఇంప్రెస్. తర్వాత ప్రశ్న, ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పే వరకు నువ్వు లోపలికి వెళ్ళానుకో నీ కాళ్ళు విరగొడతా. చెప్తావా? పక్కా చెప్తాను. నాగబాబు గారి నవ్వు బాగుంటుందా, రోజా గారి నవ్వు బాగుంటుందా? చెప్పరా? ఇద్దరిది బాగుంటుంది సార్. ఏదో ఒక పేరు చెప్పు. ఇంటర్వ్యూ చేసేవాడి కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్న వెంకీ. ఏమండి వస్తున్నానే. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. టీ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్లి వెంకీ గారికి ఇవ్వండి. ఏ ఆగరా, నీకెలా తెలుసురా? నువ్వే కదా పిల్లల మనసు అర్థం చేసుకోవాలన్నావు. ఎవరు పెళ్ళాం మనసు వాళ్ళు తెలుసుకోవాలరా. ఊర్లో ఉన్నా నగి దాదా ఏంటి ఇలా వచ్చారు? మొన్న ఏంట్రా ఆగస్ట్ 15 కి పిల్లలకి బిస్కెట్లు ఎత్తుంటే నువ్వేమని పెట్టావరా? అదే బిస్కెట్లో మత్తు మందులు కలిపి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నా నాగి దాదా అని పెట్టాను. నేను పెట్టానా? అంటే అది నా ఉద్దేశం ఏంటంటే వీడియో చూడలేదు మీరు. ప్రేమనే మత్తుని బిస్కెట్లో కలిపి హృదయాల్లో కిడ్నాప్ చేస్తున్నా నాగి. అది ఏది ముందే పెట్టొచ్చు కదా. చూడరండి ఏమేం పెడుతున్నావురా నువ్వు? ఏమైందండి అలా కొడుతున్నారు? ఇంటర్వ్యూ పెడుతున్నాడు. మా ఆయన అమ్మాయి కూడా అండి, ఏం తెలియదు. పిచ్చి పట్టింది ఆయనకి. మరి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి కదమ్మా. చేయించానండి. మగుడు పక్కనే ఉన్న పరాయి మగాడితో పరాచకలాడుతున్న స్త్రీ. అయ్యా, ఒకసారి చెప్పు తీరా. తీసుకో. తగ్గిందా పిచ్చి? బాగా తగ్గింది. పదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎవరిని వస్తే పిలువు.
సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. జీవితం ఒక రైలు ప్రయాణం అన్నారు. ఏంటో నా జీవితం మొత్తం రైల్లోనే గడిచిపోతుంది. అయినా నేను బాధపడలేదు. రైల్వేలో నేను ఒక భాగమైనందుకు గర్వపడుతున్నాను సార్. ఎస్, మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసారండి. రైలు అంటే ఏమనుకుంటున్నారు? కదిలే కుటుంబం. ఇట్స్ ఏ మూవింగ్ ఫ్యామిలీ. అయ్యో, నాకు కావాల్సిన చప్పట్లు కాదు, టికెట్లు. ఫ్యామిలీ కదా ఒడిపోయావా? ఫ్యామిలీ డబ్బులు తీసుకుంటారా? తమ్ముడే ప్యాకెటే. గవర్నమెంట్ మోసం చేయకూడదు సార్. రాత్రి వేళల్లో కిటికీ తలుపులు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే దొంగల కిటికీల నుంచి చేతులు పెడతారు సుమా. అలాగే ప్రమాదం వచ్చినప్పుడు సుత్తి తీసుకుని అద్దాన్ని టంగ్ అని పగలగొట్టండి. ఫుట్బాల్ ప్రయాణం చాలా ప్రమాదకరం. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు చైన్ లాగండి, ట్రైన్ ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ. ఇది ఫ్యామిలీ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. టికెట్ అండి గురుగారు, ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందా? వెళ్తది. తుని వెళ్తుందా? వెళ్తది. మరి వైజాగ్? నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. నెక్స్ట్ స్టేషన్ లో వెళ్ళడానికి నువ్వు రైల్వే పూర్వోత్తరాలని నడుతావురా? టికెట్ అంటే ట్రైన్ వెళ్ళిపోద్దని కంగారులో టికెట్ తీసుకుని మర్చిపోయానండి. అది సంగతి. అంటే ఈ టీసీ ఎర్రి పప్ప ఈ మాటల్లో పెట్టేసి ఆడు అలా ముందుకు వెళ్ళిపోతాడు. మన నెక్స్ట్ స్టేషన్ లో దిగేద్దాం కదా. చంపేస్తాను. టికెట్ చూపించమంటే పెర్ఫార్మెన్స్ చూపిస్తామంటే ఇది లాగా కదా నచ్చేస్తున్నాను. టికెట్ లేక పర్ఫార్మెన్స్ చేస్తుంది. టికెట్ లేని ప్రయాణికుడు నా ట్రైన్ లో ఉండడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. టికెట్ లేకపోతే ఫైన్ కట్టడం పాత పద్ధతి, టికెట్ లేకపోతే బయటికి తోసేయడం కొత్త పద్ధతి. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబ పెద్ద అంటే ఆ మాత్రం ఉండాలి క్రమశిక్షణ. దేశానికి రక్షణ ఎంత అవసరమో మనుషులకి క్రమశిక్షణ అంతే అవసరం సార్. టికెట్ ప్లాట్ఫామ్ టికెట్ తీసేయంటారా? అంటే నేను ఎక్కింది అక్కడే సార్, ఆ. దిగేది అక్కడే సార్. ఓహో, ఏ క్యా బాత్ హై. సో స్మార్ట్. బాగుందిరా నీ లాజిక్. సార్ చెప్పాక ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. వెళ్ళిపో. నాకే నచ్చట్లేదంటే చూడండి, ఎంకరేజ్. టికెట్ డ్యూటీ చేసుకుంటున్నాను కదా. దీన్ని కూడా తోసే కొద్దిగా ఆడవాళ్ళకి కాబట్టి ఎక్స్క్యూజ్ చేద్దాం సార్. ఇంకొకసారి ఛాన్స్. ఆ భయం ఉండాలి, కూర్చో. లేకపోతే నేను తోసేస్తా మిమ్మల్ని. ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను నేను అమ్ముతున్నాను కదా, టికెట్ ఉందా నీ దగ్గర? సంవత్సరానికి సరిపడా పాస్ ఉంది. అందుకనే మీద ఎక్కేస్తున్నాం అన్నమాట. తెల్లారిపోయి నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తుంది, ఆపు. టికెట్ జాంకాయలే టికెట్ జాంకాయలే జాంకాయలే. జాంకాయలే. బాబు కేజీ ఎంతమ్మా? రూపాయలు. చిచ్చి, నేను ఇలా అయిపోయినట్టు. పక్క బగ్గులోకి వెళ్ళి అవతలకి. టికెట్ ఇదిగోండి సార్. మీ టికెట్ ఓకే. లగేజ్ ఏది? లగేజ్ ఎక్కడ ఉంది లగేజ్ అనరా దీన్ని? లగేజ్ అనరా దీన్ని? సార్? అది నా బొద్ద సార్. అది బొజ్జ అంటే బొజ్జలా ఉండాలి, భోగి అంత ఉండకూడదు. ఈసారికి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం దానికి మాత్రం నేను లగేజ్ టికెట్ కొట్టేస్తాను. అలాగే. ఓకే ఓకే సార్. ఎవడో ఒకటి మిస్ అయ్యాడు. రేయ్, ఏం చేస్తున్నావురా? పల్లీలు తింటున్నా సార్. పల్లీలు తింటూ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. తినేం చేస్తాం సార్? తొక్క కింద పడేస్తున్నాం. రైలు అంటే ఏంటో తెలుసా? ఇల్లు లాంటిదిరా, ఇల్లు లాంటిది. ఇంట్లో కొట్టు. రైలు అంటే ఏమనుకున్నావు? రైలు అంటే ఇల్లు లాంటిది, భోగిలన్నీ, బంధువులు లాంటివి, పట్టాలన్నీ, చుట్టాలు లాంటివి, ఇంజన్ ఇలా వెలుపు లాంటిది. వెళ్ళిపో. తొక్కది. ఆ తొక్కలని బాగా తుడు. కంపార్ట్మెంట్ అంతా అర్థంలా ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చిందో నరికి పోగురా. భలే బుద్ధి చెప్పారు సార్. అడిగి ఇలాంటి వాళ్ళకి జరగాల్సిందే. ఇలాగా చెప్పులు పైన పెట్టాడు. ఏం చేస్తున్నారా నువ్వు? అంటే చెప్పులు పైన పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? నేను అంటే మేమందరం పాపాత్ములవి, నీ చెప్పుల పాదదూలు మా మీద పడి మేమంతా అయితే చెప్పులు ఇలాగే పెడతావా? అది కరెక్ట్ కరెక్ట్. జాంకాయలు జాంకాయలే. ఐఎమ్ వెరీ సారీ రా. నేను సెంటర్ లోనే కొడదాం అనుకున్నాను, నిలబడ్డావు గురి తప్పి.
గురి తప్పింది. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా అలా కొట్టారండి సార్. అతను హార్డ్వేర్ అనుకున్నాడు. టికెట్ సడన్ ఆస్తుడు వస్తుంది రాడి నేనైతే వెంటనే కొడతా. టికెట్ సడన్ ఒక్కడ ఆస్తుడు ఇప్పుడు చెప్తారు చూడు. అది. ఇప్పుడు ఎలా వచ్చిందా తొక్కేసాడని సలందర్ బిస్కెట్ ఏమన్నా ఇందాక ఇందాక సలందర్ బిస్కెట్ ఇందాకేమన్నావు చెప్పు సలంద్ర కల్బిస్కా నవ్వుతున్నాడు రాఘవ నవ్వుతున్నాడు గిచ్చు తొడమాస పెట్టు. టీటీ అంటే లోకం అయిపోయింది ప్రతి వాడికి. టికెట్ తీయకుండా నవ్వుతున్నాడు. ఈ ఏడు ముందే ఉండాలి. సలంద్ర బిస్కా కిస్కిస్కా అన్నా ఇందాక. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ కి. టికెట్ ఏదమ్మా ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు వెళ్దాండి ఇది. చిత్తూరా సంపేశావు బాబు. ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగైతే కంగారే ఉంది, నేను పంపిస్తాను కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా కన్ఫ్యూజ్ చేసి తప్పుకు క్షమాపణ లేదు. తోసేయ్. చిత్తూరులో పడాలి. అదిగో వచ్చేస్తుంది చిత్తూరు ట్రైన్ ఎక్క. హ్యాపీ జర్నీ. నాకు ఈ టీటీ నచ్చాడు. ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? ఎక్కడికి వెళ్ళొచ్చు? కడతాం కదా కొట్టు కొట్టు. ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పు. మరి స్మెల్ వస్తుంది, నీళ్ళు కొట్టలేదా? అంటే వెనకాల వచ్చాడు కొడతాడు కదండి. మరి ఆడు అలాగే అనుకుంటే ఇంకోటి వచ్చిన కొడతాడు. ఇలాగే ప్రతివాడు అనుకోవడం వల్ల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా నాగరికత అలవాటు పడలేదురా మీకు. లే వాడు నీళ్లు కొడతాడు, నీ ఏంటి గ్యారంటీ? బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుగు. పెర్ఫ్యూమ్ వాసన రావాలి. పర్ఫ్యూమ్ వాసన. ఈ స్కిట్ మాత్రం రైల్వేస్ అంకితం. టికెట్ పరిచిపోయింది సార్. ఎవరు కొట్టేశారు? నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తది. పర్సు ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది చెప్పు. నిజంగా తీసావా? మరి వాచ్ పోలేదేవరా, ఉంగరాలు పోలేదేవరా? నీ మొహం చూస్తే నమ్మబుద్ధి కాకపోయినా సిచ్యువేషన్ చూస్తే నమ్మాలనిపిస్తుంది. రే ఎంతసేపు పక్క భోగితుడేలో గెట్ అవుట్. నువ్వేం చేస్తావంటే నీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర కాకుండా భోగిలో ఉన్న ప్రయాణికులందరినీ ఎంటర్టైన్ చేస్తూ నీ పెర్ఫార్మెన్స్ అడుక్కుని నాకు ఇస్తే ఫైన్ కట్టేస్తా. ఇప్పుడు చూడండి సార్ నా పెర్ఫార్మెన్స్. దారి చూడు చూడు మామ దొన్నపోతుల పేరే చూడు. ఏంటి ఆడి మీద చేయి చేసుకుంటున్నావేంటి? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు సార్. తోటి ప్రయాణికుడు అడుక్కునేవాడంటే అలుసు అయిపోయిందా నీకు? ఎన్ని ఎపిసోడ్ నుంచి కొట్టాలని చూస్తున్నాను తెలుసా నీకు? టికెట్ అమ్మా టికెట్. ఏమ్మా పావనే, నువ్వేంటి ఇలా వస్తున్నావు? వైజాగ్ డ్యూటీ వస్తున్నావు నువ్వు కూడా? ఏమండి ఇది వైజాగ్ వెళ్ళేది కాదు, చిత్తూరు వెళ్ళే ట్రైన్. చిత్తూరు వెళ్ళేదా? చిత్తూరు వెళ్తుంది. వైజాగ్ వెళ్ళేది కాదు. వైజాగ్ వెళ్ళేది కాదు. అంటే పొరపాటు. అందరు కలిసి తోసేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు మీ ట్రైన్ ఎక్కేసాను. ఎవడన్నా రాఘవని కొట్టాడంటే సచ్చారే. అరే నాగి ఏంటి సార్? రైల్వే అధికారి ఏ ట్రైన్ ఎక్కుతాడు ఎవరైనా చెక్ చేస్తాడు. ఫుల్ పవర్స్ కన్నీలు రాఘవ. పొరపాటును వేరే రైలు ఎక్కానుకో కొట్టేస్తారా మీరు అందరూ? రైల్వే ఆఫీసర్, మీరు ఎక్కుతారు దిగేస్తారు, నేను ప్రతిరోజు ఎక్కుతూనే ఉంటాను. మీరు సాఫ్ట్వేర్ సార్. ఇలా ఉంటాడు. ఫస్ట్ తోసేతాన్ని ఇక్కడ మంచి బేరం వచ్చింది. ఎవడాడు? మొత్తంతా కొంటారంట. ఏడాడు? అదే ఎదురుగుండా గూడ్స్ బండి వస్తుంది, అందులో కొంటారంటే. హ్యాపీ జర్నీ. నువ్వు కూర్చో అమ్మా. ఎవరితా చిలక? చిలకంటే అది నేను సరదాగా సినిమా పాట పాడిన బంగారం. అయితే సర్లే. ప్రేమ పాటలు పాడుతుంటే ఆడవాళ్ళు ఇలాగే అపార్థం చేసుకుంటారు, అందుకే వేరే పాట పాడుకుంటానండి. అమ్మా అవని నేల తల్లి అని. అవని ఎవరితా?
అవని అంటే నేల. ఏమండి రోజా గారు, అవని అంటే నేలేనా? అయ్యో బాబాయ్ మేడం దండం పెడతాను, నిజం చెప్పండి మేడం. అవని అంటే భూమి. మీరు చెప్పారు కాబట్టి సరే. బెల్లం కొట్టడానికి ఫిక్స్ అయితే ఎలాగైనా కొడుతుంటారు. మేడం ఎందుకు అడగాలి, బాబు గారిని అడగొచ్చుగా. సర్లే బంగారం, వెళ్ళి ఒక గ్లాసులో కాఫీ పట్టావా? ఏంటి ఈ ఒక్కసారికి పట్టా, రేపు నుంచి నేనే పెడతాను. మై నేమ్ ఈజ్ ముఖర్జీ. పెళ్ళం అంటే ఎలర్జీ. ఎందుకంటే ఏం పాడినా ఇలాగే తప్పులు తీసుకుంటుంటే ఏం చేస్తాం బాబు గారు? మగాడికి స్వేచ్ఛ లేదా పాటలు పాడుకోవడానికి? హాయ్ రా. బాగున్నావా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. చాలా రోజులైంది మనం కలుసుకుని. రేపు మీ పెళ్లి రోజు కదా, మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లెంపలు వేసుకుందాం అనుకుంటున్నాను. చేసిన తప్పుకి ఒక 3 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకుంటున్నాను. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏం చేయమంటారా? 3 రోజుల కోసం కక్కుర్తిపడి 7 అడుగులు వేసాను, ఏడుస్తూ కూర్చున్నాను. నీకు విషయం తెలుసా? బిడ్డ ఏడుపు తల్లి రావడంతో ఆగుతుందంట, కానీ మొగుడు ఏడుపు పిల్లం రావడంతో మొదలవుతుంది. ఎప్పుడు ఆగిపోద్దో ఎవరికి తెలియదురా. థ్యాంక్ యూ. వయ్యా నుంచి మా ఫ్రెండ్ ఫన్ వచ్చాడు, వీడికి కూడా ఒక గ్లాసు కాఫీ ఇస్తే. నీకెప్పడమే ఒకటి ఎక్కువ, ఈ గొట్టగాడికి కూడానా? జోక్ 1/2 చేసుకుంటాం, వేరే గ్లాస్ ఉంటే. ఏంట్రా ఇది? గ్లాస్ పక్కింట్లోకి వెళ్ళిపోయిందిరా బాబు. చూసావరా, రోజు రోజుకి పిల్లలు మొగుళ్ళ మీద ఎమోషన్ తగ్గించేసుకుని డామినేషన్ పెంచేసుకుంటున్నారా. ఒకప్పుడు పిల్లలు మొగుళ్ళని పేరంటాల్లో తమలపాకుల్లో చూసేవారు, ఇప్పుడు ఇలా చూస్తున్నారు. సంసార్ని కాబట్టి సెన్సార్ చేసుకుని చెవుల్లో చెప్పుకుంటున్నాం. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆ ఇల్లు ముందు నాదొక చిన్న సజెషన్. ఏంట్రా? ఏదో దిక్కుమాల గ్లాసులు పాల కోసం కక్కుర్తిపడి బాదం పాలు అన్ని జీవితాన్ని బజారు పాలు చేసుకో. బాబు గారు ఏంటండి మరి మగవాడి జీవితం ఎంత దారుణంగా ఉంటుందండి. రే నేను ఆ బట్టలు ఉతకలేను ఇంకా. ఏం బంగారం? కోమలమైన చేతులు కందిపోతున్నాయి. అయ్యో మరి ఇప్పుడు ఎలాగా? వాషింగ్ మిషన్ కొను. అమ్మో ఇప్పుడు 25,000 పెట్టి వాషింగ్ మిషన్ అంటే ఎలా బంగారం? ప్రస్తుతానికి పని మనిషిని పెట్టేసుకుని 2 నెలల తర్వాత వాషింగ్ మిషన్ కొని పెడతా. ఓహో, నేను పని మనిషిని పెట్టి అలా షాపింగ్ కి వెళ్ళగానే ఇలా పని మనిషితో రొమాన్స్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నావే? పని మనిషిని కూడా చెల్లెల్లా చూసుకునే సంస్కారమేనది. నా చెల్లెలు గానా? అబ్బా అది నోరా మురికి నీరా నైలాంతో కుట్టేయాలి. ఏంటి ఓ పెద్ద మనిషికి వచ్చినంత కోపం వస్తుందండి. మనిషికి వచ్చినట్ట అంటే నన్ను మనిషిలా కూడా చూడలేదా బాబు గారు? సింహం కూడా ఆకలేస్తే వేట మొదలు పెడతది, పెళ్ళం తెల్లారితే వేట మొదలు పెడుతుంది సార్ నిద్రలేస్తే. అందుకే మా ఓయ్ మా చెల్లెలకి పెళ్లి చూపులంట, 4 రోజులు పుట్టింటికి వెళ్ళొస్తాను. బంగారు ఉన్న బలంగా నన్ను ఒంటరివాడిని చేసి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతే ఎలా ఉండగలను బంగారం? నువ్వు లేకపోతే నాకు ఆకలేదు, నిద్ర పట్టదు. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? గుడ్ న్యూస్ లో ఎప్పుడు సడన్ గా చెప్పకూడదు సార్, తట్టుకోలేము మనం. ఏంటి శరీరంలో ఉన్న నాడులన్నీ ఒక్కసారిగా డాన్సులు వేస్తున్నాయి నిజంగా. ఏంటి బాబు గారు ఆనందం అంటే ఎలా ఉంటుందా? ఫస్ట్ టైం చూస్తున్నాను జీవితంలోని. 4 రోజులు ఇంటికి వెళ్ళి వచ్చేస్తుందట. 4 రోజులు కాకపోతే 40 రోజుల తర్వాత రమ్మనండి సార్. రమ్మని ఎవరు చెప్పాడండి? నువ్వు ఇలాంటి పనులు ఏవో చేస్తావని నా ఏర్పాట్లలో నేనున్నా. అయ్యో ఈవిడెవరు నల్లచీర కట్టుకుని వచ్చింది? నా నీడ ఈ రోజు నుంచి మన ఇంట్లో ఉంటది, నీ గుండెల్లో నిద్రపోద్ది. వాడిని ఒక్క గంట కనిపెడుతూ ఉండు. అలాగే. అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు. ఆవిడ పేరు బంగారం అయినప్పుడు ఆవిడ నీడని, నా పేరు బంగారమే కదా. అయ్యో మీ పేరు కూడా బంగారం, మా ఆవిడ పేరు కూడా బంగారం వచ్చే. అవును కానీ ఎక్కడ ఉంటావు మనం ఎక్కువగానా? చేస్తున్నావు ఐట్ల గురించి మన ఇద్దరేమో మాట్లాడుకోవాలి. గట్టిగా మంట మీద కూర్చుంటే కాలు కిందకి అందవు కానీ ఐట్ల గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు అంతా మందే ఇక్కడ. నువ్వు అలా సీరియస్ గా చూసినా కుదరదు. వెళ్ళమ్మా, వెళ్ళి మిక్చర్ పట్టుకొచ్చి వెళ్ళి. నేనా? వెళ్ళవా అమ్మాయి, వెళ్ళి మిక్చర్ పట్టరా బా. ఏం పౌరుషం! పెళ్ళానికి భయపడి పిల్లల్ని నీడకే భయపడతాం. ఊళ్ళు ఎందుకండి ఇక్కడ? ఈ ఎటకారం ఎక్కువైపోతుంది మరి. పెళ్ళాల్లో పని ఉండాలి కానీ ఊరుకుంటే తొక్కేస్తారు వీళ్ళు. మామూలుగా ఉండరు పెళ్ళాలు. ఏంటి పట్టపగలే మద్యం సేవిస్తున్నావు? సెలబ్రేషన్స్ ఇలాగే ఉంటాయి. మద్యం కాకపోతే మజ్జిగ తాగుతారా? నీ పెళ్ళని కాదు, నీ పెళ్ళం నీడని. కరెక్ట్. పెళ్ళని నీడం అంటే నీలో మా ఆవిడని చూసుకోవాలి కదా. అవును, చిలకాయని పడితే తప్ప. కూర్చో తంతావే నన్ను. అసలు ఈ కాల్ తీసేస్తే ఇక్కడ నుంచి బంగారం
ఏం చేస్తున్నావు? అంటే అది నువ్వు లేవు కదా, నీళ్ళలో నేను చూసుకుని సేవలు చేసుకుంటున్నాను. అలాగే ఉండాలి. ఏం బంగారం మళ్ళీ వచ్చావు? ఫోన్ మర్చిపోయాను. అయ్యో ఏంటి? నేను కూడా వస్తాను అక్క. అక్కడ దగ్గర వెళ్ళిపోతా ఉండు. నువ్వు వెళ్ళు బంగారం, బస్సు టైం అయిపోతుంది, వెళ్ళిపో. అక్క మళ్ళీ వస్తాను. నువ్వు ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు. సేవలు ఎక్కువగా చేస్తున్నాను. చంపేస్తానేమనుకుంటున్నావు? పిల్లలకి భయపడి, నీళ్ళకి భయపడి, ఏమనుకున్నారే మొగుళ్ళు అంటే చెడు కూడా ఆడేస్తానేమో అనుకుంటున్నావు. సెలబ్రేషన్ ఒక్కడే చేసుకుంటున్నానేంటి? పిల్లం పుట్టింట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉండాలి కదా. పిలు హలో పిలు పిలు మై డియర్ ఫ్రెండ్స్, అర్జెంట్ గా ఇంటికి వచ్చాను రా. ఇక్కడ వాసు బాగున్నావా? బాగున్నారా? ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిచాను తెలుసా? ఎందుకురా? బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వబోతున్నాను మీ ఇద్దరికి. ఎస్, నీకేం కావాలి? చికెన్ పకోడీ. నీకు? పకోడీ చాలు. ఒక చికెన్ పకోడీ, ఇంకో మామూలు పకోడీ, నాకు మటన్ పకోడీ. నేనా? ఇంకో అసిస్టెంట్ పెట్టుకోవాలి తెస్తారా? మీకు ఈ రోజు నేను కొన్ని నేర్పించబోతున్నాను. ఏంటంటే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది పెళ్లి అయ్యాక పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు. పెళ్లికి ముందు నుంచి ఆ కార్యాచరణ మొదలవ్వాలి. పెళ్లి చూపుల్లో గానీ పెళ్లిలో గానీ ఎప్పుడు పొరపాటును కూడా తల దించకూడదు. ఒక్కసారి దించారో జీవితాంతం దించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 2, పెళ్లి చూపులకి పెళ్లికి మధ్యలో గ్యాప్ దొరికినాయని ఫోన్లు చేసి నాకు మా పెట్టడం వచ్చు, బిర్యానీ వచ్చు అంటే జీవితాంతం అయ్యే చేసుకోవాల్సి వస్తుంది. ఒరే నువ్వు అలా అంటావు గానీ మీ ఆవిడ చాలా మంచిదిరా. మా ఆవిడ పొగడానికి అని నేను ఇక్కడ పిలిచాను. బుద్ధుందరా నీకు? సిగ్గుందా? నీ ముఖం మీద కాఫీ గ్లాస్ ఇద్దరు కొట్టింది కదా. ఊరుకోవాయ్, ఆ. దేవతలో చూసుకుంటావు కదా. చెయ్యి మా ఆవిడ గురించి నువ్వు చెప్తావేంట్రా? ఇంకొకసారి ఎప్పుడైనా మా ఆవిడ గాని ఇక్కడ మీరు పొగిడారనుకో, నిన్ను 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 మై డియర్ జెంటిల్మెన్, మీకు ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. పెళ్ళాం అంటే అతివృష్టో అనావృష్టో కాదు, సృష్టికి ప్రతి సృష్టి. ఇంకెన్ని చెప్పినా వేస్టే. పెళ్ళాలు ఇంకా పూజలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి, వానాకాలంలో వాన వస్తున్నాయి, శీతాకాలంలో చలి కూడా వేస్తుంది. ప్రతి మగవాడి విజయమైన కథ ఒక ఆడగుంటుంది. మీరు కూడా ఇక్కడే ఉండండి రా. ఒరేయ్!